తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ నందు జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ ను నిరసిస్తూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు ప్రదర్శించి నివాళి అర్పించారు. అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా కూటమి శ్రేణులు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని పేర్కొన్నారు. భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉండడానికి జీర్ణించుకోలేక ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ముష్కర్లు, పాకిస్తాన్ తీవ్రవాదులు మన హిందువుల్ని మతం పేరు చెప్పి మీరు హిందువులేనని చెప్పి ప్రత్యేకించి మతాన్ని దృష్టిలో పెట్టుకుని కాల్చి చంపడం అయింది. ఇది పూర్తిగా మనమందరం కూడా, భారతీయులందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది. ఇలాంటి మత పేరుమైనటువంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా భారతీయులందరం కూడా, అన్ని మతాల వాళ్ళు దీన్ని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని అందరూ ఎక్కడ జరిగినా కూడా దీన్ని అందరం కూడా ముక్త ఖండంతో ఖండించాలని మరీ కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పహల్గామ్ లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి చర్యను ఖండిస్తూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాము. అలాగే మత విద్వేషాలు కల్పిస్తూ హిందువా ముస్లిమా అని చెప్పని కాల్పులు జరపడం ఇంకా దారుణం. లౌకికవాదం కలిగిన ఈ భారతదేశంలో ఇలాంటి కులమత భేదాలకి తావు లేకుండా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కానీ ఇదే విధంగా పాకిస్తాను చొరబాటుదారులు వచ్చి హిందువులను కానీ భారతీయులను కానీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్తాదని చెప్పని భారతదేశం తెలియజేస్తున్నాను. జై భారత్. ఇటువంటి దుర్ఘటన మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి రాక్షస చర్య. ఇది ఈ రోజు కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ మారణకాండ జరుగుతూనే ఉన్నది. 70 మంది సైనికులను కోల్పోయాం, 100 మంది కాశ్మీరీ పండితులను చంపేశారు. ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఆ యాత్రికుల్లో ముస్లింలు ఎవరు, హిందువులు ఎవరని తెలుసుకొని హిందువుల్ని చంపేశారు. అంటే మనకు భేదాభిప్రాయాలు కల్పించాలనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. మనం అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ ముస్లిం అయినా, క్రైస్తవైనా, బౌద్ధుడైనా అందరము భారతీయులం. ఈరోజు చారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అంటూ ఏకకంఠంతో అందరూ బయలుదేరారు. ఈరోజు ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమంటున్నారు. ఎవ్వరు కూడా వాళ్ళని క్షమించేటువంటి పని లేదు. ఇక సైనిక చర్య జరగాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదానికి, పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి. జై భారత్, జై హింద్. 23వ తేదీ కాశ్మీర్లోని ఒక పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో జరిగిన చర్యను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ప్రతి నాయకుడు ఈరోజు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ, హిందువులందరినీ, ముస్లిమ్స్ని, క్రైస్తవులందరినీ, ప్రతి ఇండియన్స్ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన తెలుపుతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తి చూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రబన్ని కాశ్మీర్లో పర్యటనల్ని నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని చూసి మరి హిందువులను చంపటం, మన ముస్లింలకి హిందువులకి మధ్య రచ్చబెట్టి మన భారతదేశం అల్లరి సృష్టించాలని ఈరోజు పాకిస్తాన్ భావిస్తోంది. దాన్ని ఈరోజు మన హిందువులు
అదేవిధంగా ముస్లింలు, క్రైస్తవులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే, మేమంతా భారతీయులం అని చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతోంది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాది సంస్థ నాయకుడు హసీఫ్ మాట్లాడటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈరోజు సింధు జలాలను ఆపితే మోడీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన వాక్యం అంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈరోజు అమెరికా స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో ఈ ఉగ్ర దాడికి ఎటువంటి సహాయం అన్నా మేము చేస్తాం, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అదేవిధంగా బ్రిటన్ రాజ్యసభలో, పార్లమెంట్లో కూడా ఈరోజు తీర్మానం చేశారు, భారతదేశానికి మేము ఫుల్గా మద్దతు ఇస్తున్నాం. అంటే ఈ దాడి ఎంత దారుణంగా ఉందో ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతుంది. ఇది పాకిస్తాన్ కొత్త ఏం కాదు, ఎందుకని ఇది 3వ చేయటం. 2 సార్లు చేస్తే ఇండియా వాటికి తగిన బుద్ధి చెప్పింది. వాళ్ళ స్థావరాలను వేయి రాకెట్ దాడి చేసి 350 మంది ఉగ్రవాదులను చంపాం. ఈసారి ఏ విధమైన భారతదేశం తీసుకునే చర్యకు, భారతదేశ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు అన్ని మద్దతు తెలిపాయి. ప్రభుత్వానికి మా ఫుల్ మద్దతు అని. అదేవిధంగా ప్రజలుగా, నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరపున కూడా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించి భారతదేశానికి అందరం రక్షణగా నిలబడి ఈ సమయంలో పోరాటం మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేసి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసే చర్యలను అడ్డుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన క్రైస్తవులందరికీ నా నమస్కారాలు. మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవకాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే, అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని, ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ ఎంత దారుణంగా చంపబడ్డాడో, 26 బుల్లెట్లు దిగాయి. ఈరోజు ఆ కుటుంబం ఎంత వెలవెల్లాడుతుందో, అతను ఏ పాపం చేశాడు, ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రాలో యుద్ధాన్ని పలుకొన్నారు. మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుర్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈ రోజు కావేరీ జలాలు ఆపినంత మాత్రాన సరిపోదు, ఖచ్చితంగా సైనికులంత మాత్రం సరిపోదు, ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి. పాకిస్తాన్ని నేలమట్టం చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మొన్న 23వ తేదీ మధ్యాహ్నం 2:30కి మన కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య. 26 మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు. దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి, 25 మంది భారతీయులు, ఒక ముస్లిం. ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశనం అయిపోయి ఉన్నది. కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. కాబట్టి మనల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్ గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేయడానికే మన నరేంద్ర మోడీ గారు సింధు నీళ్లు కానీ, వాళ్ళ పర్యాటకులు కానీ, వీసాలు కానీ, అపాక్ సంబంధించిన వీసాలు కానీ అన్ని రద్దు చేశారు. అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది 3-4 ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించలా, కానీ భవిష్యత్తులో సహకరించి పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తారని తెలియజేసుకున్నాం. చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పాకిస్తాన్ కి సంబంధించిన ఉప ప్రధాని చెప్పాడు, సింధు నది నీళ్ళల్లో మన ప్రధానమంత్రి రక్తాన్ని పారిస్తానని. మా ప్రధాని అంటే ఎవరనుకుంటున్నారో ఏమో కానీ 120 కోట్ల మంది యొక్క రక్తం మా ప్రధాని. ఆయన దలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్లు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొన్న జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా ఇట్లాంటి దుశ్చర్యలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఆ వ్యక్తుల్ని
మన చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వాళ్ళని గమనించి భారతదేశానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి తెలియజేయాల్సిందని కోరుతుంటున్నాను. ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనకి భారతదేశంలో వచ్చి సెంట్రల్ జోన్గా ఉన్నటువంటి వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేసి అప్పటికి వేరువేతలు మొదలుపెట్టారు. పాస్పోర్టులు అట్లా లేకుండా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రారంభించడం జరిగింది. వాళ్ళ దేశాలకి పంపిస్తున్నారు. ఇదే విధంగా ఇట్లాంటి దుశ్చర్యలకు చేసేటువంటి వ్యక్తుల మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళందరికీ మన దేశంలో ఉన్న అందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి రక్షణ శాఖ వాళ్ళకి అందరికి కూడా మా యొక్క ఇక్కడ నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము. అదే ఈరోజు వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళకి మా యొక్క ఇక్కడి నుంచి వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించి ఇక అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం వీలైనంత వరకు శక్తి మీద పోరాడి ఎక్కడెక్కడ ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద కూడా ఉన్నది. ఈ అందరికి కూడా ఈ ర్యాలీ చేసినటువంటి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అన్ని మతాలను కలుపుకొనేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ని ఎక్కడ కానీ శాంతియుతంగా ఉండాలనేసి అన్నదమ్ముళ్ళ మాదిరి ఉండాలనేసి ఇండియాలో మనం 511 దేశాలు మన వైపు చూస్తున్నాయి ఇండియా సైడ్. ఎందుకంటే శాంతియుతంగా కానీ ఏదైనా ఎదుర్కోవాలన్న యుద్ధానికైనా అన్ని దేశాలు మన సైడ్ చూస్తున్నాయి. మనము ఈరోజు 26 మందిని ఆ ముష్కర్లు వచ్చి మట్టు పెట్టారు. వాళ్ళు 26 మంది, వాళ్ళు 7 మందో 6 మందో వచ్చారు అక్కడికి. మన సైనికుడు ఒక్కడు ఉంటే వాళ్ళని మట్టు పెట్టేస్తున్నాం. మన సైనికులు లేరు కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి. వాళ్ళు వచ్చి ఈ బట్టలు తీసి హిందూ ముస్లిం అని చూసి చంపడం మరీ దారుణము. ఎవరు మనం అక్కడ ఇట్లా లేము, హిందూ ముస్లింలుగా విడివిడిగా లేము, అందరూ అన్నదమ్ముల మాదిరి ఇండియాలో కలిసి ఉన్నాము. వీళ్ళు చేయడం చాలా తప్పు. అలాగే మనం ఈరోజు ఆ 26 మందికి ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తామనేసి అందరిని కోరుకుంటున్నాం. జై భారత్. జై భారత్. సౌండ్ రావాలి, స్పీకర్లు రావు. అక్కడికే కాల్చి పడేయాలి. ఒక ముస్లింగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. అలానే ఈ పాకిస్తాన్ ఎదవనాకుల్ని వీళ్ళనంత వరకు నాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.